హలో గైస్, ఈరోజు వీడియో అంటే సుధీలాగ్ సిరీస్ వీడియో ఏంటంటే ములుసు బ్రీడింగ్ చెప్తాం. బ్రీడింగ్లో చెప్తా అంటే చూపిస్తాను మీకు. బ్రీడింగ్ సక్సెస్ అయ్యాక బేబీస్ ఎలా వస్తాయి మెయింటైన్ చేయాలని చూపిస్తాను, వీడియోలు చూపిస్తాను. గైస్, దీంట్లో మేము వాటర్ పోసుకున్నాం, మనం బేబీ ఫీడ్లో కంటైనర్ తీసుకున్నాం. దీంట్లో ములుసు బ్రీడింగ్ ప్రెగ్నెంట్ నుంచి ఏం చేద్దాము కలిగి ముందు దీంట్లో వాటర్ పోసుకున్నాం. దీంట్లో కొంచెం పోసుకొని దీంట్లో సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్, ఉప్పు, కల్లుప్పు లాంటి కల్లుప్పు వేసుకుని లిక్విడ్ ఇంకా లిక్విడ్ వేసుకున్నాం. మరి ఏ వాటర్ వాడుతున్నాం, మున్సిపల్ వాటర్ వాడుతున్నాం మనం వేసుకున్నాం. గ్యాస్ ఇప్పుడు వేసేద్దాం లిక్విడ్. ఎంత అసలు ఉప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. కల్లుప్పు వేసుకున్నాం. ఇంట్లోకి సెటప్ చేసామన్నాం కదా, ఇంకా మనం ఒక పీసెస్ తెద్దాం కదా. ఇలా వేసుకుంటే మూడు బ్రీడింగ్ బాగా సక్సెస్ అయ్యింది. గప్పిలుగా తల్లా చేస్తారు, బయట చేసుకుంటే గప్పిలు కూడా. ఇప్పుడు వేసుకున్న లిక్విడ్ దీంట్లో బేబీ కనిపిస్తుంది. బేబీ సరే ఫ్రెండ్స్, కిందకి వెళ్ళిపోయింది కదా, అలా వెళ్ళిపోతే స్టమక్ లావ్ అయిపోవాలి ఫ్రెండ్స్. దానికి లావ్ అయిపోతే దీన్ని సపరేట్ వేసుకోవాలి. ఎందుకంటే బేబీస్ పుట్టంగానే మిగతా ఫారెస్ట్ బేబీస్ ఇంటిగా తినేస్తాయి. దాన్ని అలాగే గప్పిలుగా సేల్గా పెట్టాను కదా, ఫ్రైడే దాకా అది సేల్ తీసిన తర్వాత పడదాం. మళ్ళీ దీంట్లో ఫిష్ దీంట్లో వేసేది చూపిస్తానండి గైస్. ఇప్పుడు వేసిన ఫిష్ దీన్ని ఇలా వేసేద్దాం. ఇలా వేసేస్తే చేప దుంకకుండా వేస్తాము. సరే వేస్తాం ఫిష్ని. నేను 2 daysలో బేబీసీ పెట్టేస్తే అప్పుడు వీక్ కంటిన్యూ చేద్దాం, చూపిస్తాను అప్పుడు. సరే గైస్, ఇప్పుడు దాని వీడియో బాగుందంటే నచ్చిందన్నైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వేరే వీడియోతో వస్తాను.